శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి వారికి జూలై నెలలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం గ్రహస్థితిని గమనించినట్లయితే అద్భుతమైనటువంటి కాలం ఈ రాశి వారికి. మరి శని యొక్క అనుకూలం చాలా బాగా ఉంది అని చెప్పాలి. కాకపోతే రెండవ స్థానంలో వచ్చేటటువంటి రాహు యొక్క సంచారం కానివ్వండి, అష్టమంలో ఉన్న కేతు వల్ల మానసికమైనటువంటి వ్యధ ఎప్పుడూ ఉంటుందని చెప్పాలి. అలాగే సప్తమంలో బుధుడు, గురుడు మంచి శుభగ్రహాలు రావడం వల్ల ఎవరెవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరెవరు ఉద్యోగాలు లేక చాలా కాలం నుంచి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నూతన ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు చక్కగా పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే వివాహాలు కావలసినటువంటి వాళ్ళకి పూర్తి స్థాయి అనుకూలం ఈ నెలలో కనబడుతూ ఉన్నది. ఎవరు ప్రయత్నం చేసినా మకర రాశి వారికి ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు, వివాహ అవకాశాలు, అలాగే ఆదాయం ఇంక్రిమెంట్ అని చెప్పాలి. అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధిని సాధించేటటువంటి అవకాశం ఈ నెలలో మనకు కనపడుతుంది. అలాగే విద్యార్థులకి పూర్తి స్థాయిగా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు కూడా అనుకూలంగానే ఉంది. అలాగే మొత్తం మీద మనం గమనించినట్లయితే కొత్త పనులు ప్రారంభం చేయడానికి మకర రాశి వారికి ఈ నెలలో మరింత ఉత్సాహంగా ఉంది. ఏ పనైనా సరే మీరు ప్రారంభం చేస్తే అది మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పూర్తి స్థాయిగా గ్రహానుకూలం చక్కగా కనపడుతూ ఉన్నది. అందువల్ల కొత్త పనులు ప్రారంభం చేయండి. కొత్త ఉత్సాహవంతమైనటువంటి విషయాల్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. అన్ని విషయాలుగాను ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా అన్ని పరంగాను ఈ రాశి వారికి పూర్తి స్థాయి అనుకూలాన్ని కనపడుతూ ఉన్నది. వీళ్ళకి అష్టమ కేతు దోషం కనపడుతుంది కాబట్టి మరింత కేతు దోషం పోవడం కోసం గణపతి ఆలయంలో దర్శనం చేసుకొని గరిక పూజ జరిపించండి. సకల శుభాలు కూడా ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.